స్టేట్మెంటు డిప్లొమాటిక్గా ఇచ్చిండు అని నా అభిప్రాయం. ఎందుకోసం అంటే ఇప్పుడు సార్ అశ్వన్ గారు మాట్లాడుతూ ఏమన్నారు, ట్యాక్సేషన్ 30%, 70% అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్స్ వాటి మీద మనం అనుకున్నాం. మన ఇక్కడ కూడా ఒక 25-30 years బ్యాక్ ప్రైవేట్ స్కూల్స్ ఇంత లేవు. ఒక 30 సంవత్సరాలుగా కార్పొరేట్ స్కూల్స్ ప్రభంజనంగా వచ్చినాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ ఒక 20 సంవత్సరాలుగా ప్రభంజనంగా వచ్చినాయి. అంతకుముందు ఎక్కువ శాతం ప్రభుత్వ స్కూల్సే ఉండేవి, ప్రభుత్వ కాలేజెసే ఉండేవి. డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజ్, మరి జూనియర్ కాలేజెస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ కాలేజెస్ లేకుండే. ఒక 25-30 years 30 సంవత్సరాలుగానే ఇది ఒక ఉద్యమంగా వచ్చింది. దీనికి కారణం ఏంటంటే అదొక మాఫియాగా మారి ప్రభుత్వ సెక్టార్ని టోటల్గా తొక్కేసి, ఏ విధంగా అయితే బిఎస్ఎన్ఎల్ని తొక్కేసి ఇప్పుడు మనం చూస్తున్న పరిణామాల్లో ఇతర కంపెనీస్ జియో, ఎయిర్టెల్ ఎట్లా డామినేట్ చేసినాయో అట్లా ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల టోటల్గా గవర్నమెంట్ సెక్టార్ని పూర్తిగా తొక్కేసి ప్రైవేట్ సెక్టార్స్ అంతా వచ్చేసినాయి. ఈ వచ్చిన పరిణామాల్లో ఇప్పుడు ఏం జరిగిందంటే, పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలంటే ఫస్ట్ వాళ్ళకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. దానికి అది చాలా ఎక్స్పెన్సివ్ అయింది. ఎక్స్పెన్సివ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ ఏంటంటే, ఇంత ఎక్స్పెన్సివ్ ఒక పిల్లవాడిని వెనకట పూర్వము 10 మంది 5 అందరం ఎవరి ఇంట్లో చూసినా ఇక్కడ ఉన్న వాళ్ళం 4, 5, 10 మంది ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే ఉన్నాం. అయితే దీనికి కారణం ఏంది, అప్పుడు ఇంత ఎక్స్పెన్సివ్ లేదు. మేమంతా ప్రభుత్వ స్కూళ్ళలోనే చదువుకున్నాం. గవర్నమెంట్ స్కూల్సే ఉండేవి, వేరే స్కూల్స్ లేవు. 40 years బ్యాక్, 40-45 years బ్యాక్ అవి చాలా తక్కువ. మాకు మేము జరిగినటువంటి ప్రాంతంలో ఒక ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. అదేంటంటే ఇదొక సిస్టమ్ని డెవలప్ చేసిండ్రు. ఇది సామాజికంగా ఇది ఒక ఇప్పుడు ఈవెన్ టు ప్రతి గ్రామం లోపల కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లల కంటే ప్రైవేట్ స్కూల్స్ వచ్చి రోజు ఉదయం పూట 9 గంటలకు చూస్తే 8:30 ప్రాంతాన్ని చూస్తే ఒక 4-5 ప్రైవేట్ స్కూల్ బస్సులు వచ్చి వాళ్ళను ఎక్కించుకొని వెళ్తున్నాయి. ఈ కల్చర్ ప్రతి వ్యవసాయ కూలీ కూడా ఈ ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తున్నారు. దీనికి కారణము ప్రభుత్వం యొక్క ఫెయిలియర్. ఏ ప్రభుత్వం అని కానియచ్చు, అది కాంగ్రెస్ ప్రభుత్వమే కానియచ్చు, బీజేపీ ప్రభుత్వమే కానియచ్చు, తెలుగుదేశం ప్రభుత్వమే కానియచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వమే కానివ్వండి, ప్రభుత్వాల యొక్క దీన్ని సరిగా చూడకపోవడం వల్ల ఈ విద్యా వ్యవస్థ మీద ప్రైవేట్ యాజమాన్యం ఒక ప్రభావం పెరిగి దాంట్లో అనేక మంది, అంటే మన సబ్జెక్ట్ కాకపోయినా మీకు చెప్తున్నా, అందరూ అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళకి విద్యా వ్యవస్థలు ఇవన్నీ ఉండడం, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండడం, వాటిని ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ సెక్టార్ ఒక విధంగా లూప్ లైన్లో పెట్టారు. లూప్ లైన్లో పెట్టడం వల్ల ఇప్పుడు సామాజిక పెద్ద సమస్యగా ఏర్పడ్డది. అది ఇప్పుడు మీకు విద్యా వైద్యం కనుక అందుబాటులో ఉంటే ఎందుకు పిల్లల్ని కనాలండి? 2 వైఫ్ అండ్ హస్బెండ్ పని చేయాల్సిన అవసరమే ఉంది. ఎవరో ఒకళ్ళు చేస్తారు, వైఫ్ హస్బెండ్, ఎవరికి వాళ్ళకు బాగుంటే అయితే ఇక్కడ శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే విద్యా వైద్యం మేము చూసుకుంటామనే కదా భరోసా ఇస్తుంది. మీరు చూసుకుంటారు, ప్రజలు వెళ్తారా వెళ్ళరా అనేది ముఖ్యం. వాళ్ళ ముందు మోటివేట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు మోటివేట్ చేయాలి. ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఈ మైండ్ సెట్ ను ఇప్పుడు వాళ్ళు మోటివేట్ చేసేవారికి ఇబ్బంది. దీంట్లో ప్రధాన అంశం మీరు మనం అశ్వన్ గారు ట్యాక్సేషన్ 30%, 70%. అది ఇక్కడ ఈ రోజు కూడా భారతదేశం 65-70% ఆఫ్ ది పీపుల్ వ్యవసాయక దేశం. టాక్సేషన్ గురించి మనం వ్యవసాయక దేశం జాబ్స్ చేస్తున్నా వాళ్ళ సాలరీస్ 7 lakhs లోపే ఉంటున్నాయి. మీరు స్టాటిస్టిక్స్ ప్రకారం 65-70 ప్రాక్టికల్ గా చెప్పిన శ్రీనివాస్ గారు ఇప్పుడు గట్టిగా 10 మందితో మాట్లాడండి, వాళ్ళ సాలరీస్ ఎంత అని అడగండి. ట్యాక్స్ స్లాబ్స్ లో వాళ్ళు ఉండట్లేదు అంటే అంత తక్కువ సంపాదిస్తున్నారని నేను చెప్తున్నాను. మీరు అనే మాట వాస్తవము. ట్యాక్స్ స్లాబ్స్ లో లేని వాళ్ళు కొంతమంది అసలు అగ్రికల్చర్ ఆ సెక్టార్లోనే లేదు. వాళ్ళు ఆ స్లాబ్ వాళ్ళు ఏ స్లాబ్కు రారు. ఈ సెక్టార్ ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే ఇది వ్యవసాయక దేశం. మీరు ఇప్పటికైనా ఏ వ్యాపారాలు బాగుండాలన్నా మీరు అడగండి. కాలాలు బాగా పంటలు పండితే అన్ని వ్యాపార సంస్థలు బాగుంటాయి. లేని సమస్యలో కాలాలు బాగాలేకపోతే ఏవి బాగుండవు. మీకు ఐటీ కానివ్వండి, ఎంత పర్సంటేజ్ అండి? ఐటీ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? బ్యాంక్ సర్వీస్ సెక్టార్స్లో ఉన్న వాళ్ళు ఎంత పర్సంటేజ్ మీరు తీయండి. 25-30% డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఈ సెక్టార్స్ నడుస్తాయి. టీవీ కంపెనీ నడవాలి, ఇప్పుడు మీకు కార్ ఫ్యాక్టరీ రన్ అవ్వాలి, మోటార్ సైకిల్ రన్ అవ్వాలి, ఎనీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏది నడవాలన్నా కూడా ప్రజల దగ్గర డబ్బు ఉండాలి. ప్రజల దగ్గర డబ్బు ఎప్పుడు ఉంటుంది? వ్యవసాయం టాక్సేషన్ డైరెక్ట్ టాక్సేషన్ కట్టట్లే కానీ ఈ 65-70% ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా ఇండైరెక్ట్ టాక్సేషన్ 18% వీళ్ళందరూ ట్యాక్స్ పేయర్సే కదా. ఒక ఐటీ కట్టే వాళ్ళే ట్యాక్స్ పేయర్స్ కారు.
ఇప్పుడు మనం కొనే ఇప్పుడు ఈ పెన్ను కొనాలన్నా నేను ట్యాక్స్ పే చేయాలి. ఉదయం మనం వాడే బ్రష్ దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేసే ప్రతి దాని మీద మనం ట్యాక్స్ పన్ను కడుతున్నాం. ప్రతి వాళ్ళు ట్యాక్స్ పేయర్సే. మీరు అదర్ కంట్రీస్ లో ఏంటంటే వాళ్ళు శ్రీనివాస్ గారు ఇంత ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతుంది? క్వాలిటీ ఎడ్యుకేషన్ కాదు, అసలు విద్యా వైద్యము రెండు మీరు పూర్తిగా ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల మాత్రమే ఈ జనాభా సమస్య కానివ్వండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు నేను సెటిల్ అయినాక చేసుకుంటాను. సెటిల్ అంటే ఏమిటి? వాడికి ఇల్లు ఉండాలి, ఒక కారు ఉండాలి, ఇళ్ళను లగ్జరీగా పెంచగలగాలి. అప్పు కూడా లేకపోవడం, ఆ ఈఎంఐ లేని వాళ్ళు లేనే లేడు అనుకోండి. అయితే మీరు నేను ఏ ఇబ్బందులు పడ్డానో నా పిల్లలు ఆ ఇబ్బంది పడొద్దు అన్న కాన్సెప్ట్ ఇప్పటి పేరెంట్స్ లో ఉంది. పోయిన పేరెంట్స్ మా పేరెంట్స్ ఏమైనా మేమింత కష్టపడ్డాం, మీరింత కష్టపడితే జీవితం ఉంటుంది అని చెప్పేది. మైండ్ సెట్ లో మార్పు వచ్చింది, సామాజిక విధానంలో మార్పు వచ్చింది. దీన్ని ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి విజన్ నేను తప్పు పట్టట్లేదు, వారు అంటే మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు. కాకపోతే ఇది రాజకీయ ప్రకటననే భావిస్తున్నా. ఈ సందర్భం లోపల డైరెక్ట్ సదరన్ స్టేట్స్కు స్టాలిన్ గారికో మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికో సాంఘీభావం తెలపకుండా ఆయన కొత్త కోణంలో దీన్ని రాజకీయంగా తీసుకొచ్చింది. అదొకటి. రెండోది, భారతీయ జనతా పార్టీ నేను మొదలు చెప్పినట్టు ఏదే విధంగా అయితే ఇక్కడ మైనార్టీ పాపులేషన్స్ పెరుగుతున్నాయో అట్లే మెజార్టీ పాపులేషన్స్ పెరగకపోతే వెనకబడిపోతామని సోషల్ మీడియాస్లో కూడా ఇప్పుడు సంబంధించినటువంటి హిందూ సంస్థలకు 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బుల ప్రకారం ఈ 5 రాష్ట్రాలకి ఏవైతే సౌత్ లో ఉన్నాయో వాటి రాష్ట్రాలకి 28,000 కోట్లు ఇస్తే ఒక్క బీహార్కే 31,000 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. ఈ ప్రయారిటీస్ అనేటివి గవర్నమెంట్స్ ఎలక్షన్స్ ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా వాళ్ళ ప్రయారిటీస్ రాజకీయ కోణాలు ఉంటాయి. బడ్జెట్ అలొకేషన్స్ లో అది ఎవరికైనా కామన్. రెండో విషయం ఇక్కడ ప్రాధాన్యత తీసుకోవాల్సిన అంశం ఏంటంటే జనాభా ప్రాతిపదిక అంటే పర్ హెడ్ ఇన్కమ్ అంటారు కదా, అది తీసుకునేటప్పుడు ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికనే తీసుకుంటారు. అది నార్థన్ స్టేట్స్కి ఇప్పుడు మనం హైదరాబాద్, ఇప్పుడు తెలంగాణనే ఉందండి, హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్లో వచ్చినంత సంపాదన మీకు వేరే అదర్ జిల్లాల్లో రాదు అని చెప్పి గ్రేటర్ హైదరాబాద్కి వచ్చిన ఇన్కమ్ అంతా ఇక్కడే పెడతామా? మనం మొత్తం స్టేట్ డివైడ్ చేస్తాం కదా. ఇప్పుడు ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండనియండి, వెదర్ ఇట్ ఈస్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఇంకేమైనా అదర్ పార్టీస్ వచ్చినా కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకున్నప్పుడు ఇక్కడ సంపాదించిన డబ్బు ఇక్కడ పూర్తిగా పెట్టాల్సిన అవసరం లేదు, కానీ పెట్టాలి కదా. ఇక్కడ సంపాదించిన డబ్బు ఇక్కడ పే చేస్తున్న ట్యాక్స్ పట్టుకెళ్ళి యూపీ బీహార్కి ఇస్తే సెంట్రల్ సౌత్ లో ఉన్న రాష్ట్రాలు ఫీల్ అవ్వవా? ఒక ఉద్యమంలా రన్ చేయడానికి నాంది పలకదా? ఇక వారి వ్యక్తిగత యొక్క కారణాల వల్ల రాజకీయ కోణంతో ఆలోచించే వ్యక్తులు వేరు. నిజంగా కూడా సామాజిక కోణంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాన్ని తీసుకొని ఉంటే దాంట్లో ఏమాత్రం తప్పులేదు. నిజంగా కూడా వీరు పెద్ద వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, మేడం కూడా ఉంది కదా, వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు అనుకోండి. 3 పిల్లల్లో ఒక కొడుకు సంపాదించడం, 2 కొడుకులు సంపాదించరు, లేదా ఎంతో కొంత నడుస్తుంది. రేపు ఆస్తిలా 3కి సమాన వాట ఇస్తారు కానీ ఓ సంపాదించడానికి ఎక్కువ ఇయర్గా ఏముంటది అని అంటే నిజంగా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశము, దేశాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభుత్వము ఏ రాష్ట్రంలో యొక్క వనరులు ఆ రాష్ట్రంలోనే ఖర్చు పెట్టాలనేటువంటి ఖచ్చితంగా నియమావళి ఏం లేదు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరున్నాయి కదా. అక్కడ కనీసం తిండి కూడా లేదు. నువ్వు బర్గర్ తింటున్నాడు, తిండికే తిండి లేదు, నీళ్లు లేవు, రోడ్లు లేవు, వ్యవస్థ లేదు, ఇంకా లేదు కదా. అయితే మొత్తం ఉమ్మడి కుటుంబం అనుకుంటున్నాం, దేశం మొత్తం ఒక కుటుంబము. ఆ కుటుంబం ఉన్నటువంటి పెద్ద అందరినీ సమానం చూడాల్సినటువంటి అవసరం ఎంత అవుతుందో అట్లనే ఎవరైతే వెనుకబడ్డారో వారిని ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. ప్రేమ్ గాంధీ గారు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, 3 కుమారులు ఒకరు బాగా సంపాదిస్తూ ఉంటే 2కి ఎక్కువ ఆస్తి రాసిస్తామా అన్నారు మీరు. సరే, ఈ సంపాదించే వ్యక్తి డబ్బులు అవన్నీ శాలరీ కానీ ఇస్తూ ఉంటారు, ఎంతకాలం ఇస్తారు? వీళ్ళిద్దరూ సెటిల్ అయ్యే వరకు ఇస్తారు, అంతే కదా. అయితే ఈడ విషయం మనం క్లియర్గా ఉంది. నిజంగా కూడా ఒకవేళ వద్దనుకున్నా అవుననుకున్నా ఏం చేసినా కానీ కేంద్రం ఒకటి మాత్రం క్లియర్గా ఆలోచిస్తుంది. రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిధి, ఆ రాష్ట్రం ఉన్నటువంటి అభివృద్ధి, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంక్షేమం మీద ఏమాత్రం వెనకడుగు వేయదు. ఒకవేళ జరిగింది అని అన్నప్పుడు తప్పకుండా అన్ని రాష్ట్రాలను పక్కన పెట్టి ఏ రాష్ట్రం అయితే మొదటి నుంచి దేశంలో వెన్నుముక్కగా నిలబడదో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి కదా. ఇలా దాంట్లో ఏం లేదు కదా. ఇలా ఉత్తరాది రాష్ట్రాలు మొత్తుకుంటలేదా ఏపీకి ఎక్కువిస్తున్నారు అంటే ఏపీ నుంచి ఉన్నది ప్రాతినిధ్యము లేదా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది లేదా అంటా ఉన్నారు కదా. బీహార్కి ఏపీకి ఎందుకు ఇస్తున్నారు అని అంటే ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం నడిపించేటువంటి పార్టీ అధిష్టానము
కేంద్రం ఆలోచిస్తుంది ఏ రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి నిష్పత్తులనే ఇది చేస్తుంటారు తప్ప ఎవరి మీద తక్కువ చేయాలి ఎవరి మీద ఎక్కువ చేయాలనేది ఏమీ లేదు. అది ర్యాండమ్ గా జరిగేటువంటి విషయమే తప్ప కొత్తగా జరిగేటువంటి అంశం ఏం లేదు. కేవలం అలా మాత్రమే ఎందుకు ఆలోచిస్తారు చాలా మంది ప్రజలు? బీహార్లో ఎలక్షన్స్ రాబోతున్నాయని ఆలోచించే వాళ్ళు ఉంటారు, ఏపీలో ఎలక్షన్స్ లో ఆధారపడింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అనుకుంటారు. ఇప్పుడు చదువుకునే వాళ్ళు మాట్లాడేటువంటి విధానం వేరు. మామూలుగా ఇప్పుడు నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈ వ్యాఖ్యలు రాజకీయ నాయకులు చేసినవే. 20,000 రూపాయలు ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి నువ్వు ట్యాక్స్ కట్టండి ఆయన కడతాడా? 1,00,000 రూపాయలు కట్టడానికి ఆయన ట్యాక్స్ కట్టను నాకు గుంజుకుంటారు ఆయన దగ్గర. 1,00,000 రూపాయలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 1,00,000 రూపాయల జీతం చేస్తే ఆయన దగ్గర అఫీషియల్గా వస్తుంది. ఖచ్చితంగా ఆయన వద్దన్నా అవునన్నా ఖచ్చితంగా ఆయన ట్యాక్స్ కట్టాల్సిందే. అదే ఒకవేళ రోడ్డు మీద కిల్లి కొట్టు పెట్టుకొని ఆయన 1,00,000 రూపాయలు సంపాదించిన తెలియదుగా, నువ్వు ఆయన దగ్గర ఎందుకు వసూలు చేయలేదంటే, మన దగ్గర ఎట్లా వసూలు చేయలేదంటే అరే లేదు కదా ఆడ ఖచ్చితంగా లెక్క ఉంది అన్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా అంచనా వేస్తుంది. లెక్క లేనప్పుడు అంచనా వేయడానికి పరిస్థితి ఏం లేదుగా. ఇలా వాళ్ళు చెప్తారు జనాభా పెంచితే జనాభా ప్రకారం వస్తుంది, ఎంపీ సీట్లు పెరుగుతాయి, ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి. అరే ఇది మూర్ఖత్వమైనటువంటి ఆలోచనే. నువ్వు నిజంగా కూడా చేయాలనుకునేటువంటి వాదన ఉన్నప్పుడు ముందు ప్రణాళికబద్ధమైనటువంటి అంశం తీసుకొని పోవాలి. ఎట్లా రావాలి? ముందు అసలు లిటరసీ రేట్ ఎంత ఉంది, ఇప్పటివరకు ఎంతమందికి పెళ్లిళ్ళు కాలే, వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయి, ఆర్థిక వనరులు ఏమున్నాయి, మనం ఏం సృష్టించగలుగుతాం, ఏం ఇచ్చేయగలుగుతాము. ఒకవేళ నిజంగా ఆ వ్యత్యాసాన్ని మీరు తగ్గించగలుగుతున్నారా? అది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు 1971 తర్వాత సెన్సెస్ అనేవి కంటిన్యూగా జరిగాయి. 52లో జరిగాయి, 62లో జరిగాయి, 72లో జరగాల్సింది జరగలేదు. ఇప్పుడు 2026లో జరగాలి అంటే 50 సంవత్సరాలు ఫ్రీజ్ చేశారు కాబట్టి